104వ కీర్తన 104వ కీర్తనలో నాకు ఈ యొక్క మాట నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, తప్పక చూడండి. 104వ అధ్యాయము 5వ వచనం. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితే. నిజమండి, భూమి ఒక కక్షలో తిరిగేలాగా అటు కానీ కుడికి కానీ ఎడమకు కానీ అది వెళ్ళిపోకుండా సమాన రీతిలో తిరిగినట్లు దాన్ని ఒక కక్షలో పెట్టి దేవుడు అటు ఇటు కదలకోకుండా దాన్ని కేవలం దేవుడు నిర్ణయించినటువంటి ఆ గీతలోనే తిరగాలి. అది రౌండ్గా తిరుగుతుంది కానీ కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోవట్లేదు. ఒకవేళ అటు ఇటుగా వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒకవేళ అది సూర్యుని వైపు కొంచెం కదిలినా మనం వేడితో చచ్చిపోతాం. ఆ వేడిని మనం తట్టుకోలేము, సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేము. ఒకవేళ సూర్యుడి వైపు నుండి ఒకవేళ ఉత్తర ధ్రువానికి కనుక కదిలితే అదేమవుతుందంటే మనం మంచుతో కప్పబడిపోతాం భూమి అంతా. కాబట్టి దేవుడు దాన్ని నిజంగా నిత్య స్థాయువుల చేత ఆయన దానిని పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. నిజంగా ఆయన మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు అన్నమాట. ఇది దావీదు గారి ద్వారా వ్రాయించినటువంటి మాటలు. భూమి యొక్క అగాధ జలములను ఎలాగా కప్పడండి? వస్త్రంలాగా. ఒక్కసారి ఈ వీడియో చూస్తే భూమి మీద ఉన్నటువంటి నీళ్లు సేమ్ పరిచిన రీతిగా, ఒక వస్త్రాన్ని పరిచిన రీతిగా భూమి మీద నీళ్లు భూమి మీద ఎలాగా ఉన్నాయి అన్నది మనకి కనిపిస్తుంది. చూడండి మీరే. ప్రయాసపడి భారమును